అలాగే మీకు కాశీ అంటే చాలా మమకారం. కాశీలో మీకు జరిగిన అనుభవాలు, అనుభూతులు, అలాగే కాశీ అంటే ఎందుకు అంత విశేషము అనేది ఆ విషయం గురించి. అద్భుతమైన ప్రశ్న అడిగారు. కాసురు దేప్తౌ, కాసురు అనగా ప్రకాశించుట. సంస్కృతంలో కకారాకారముల క, శ్రీరాముల్లో ఉన్న శా రాసి కింద అరుకారం ఇస్తే కాసురు. అది ఒక ధాతువు, అంటే క్రియాపదమునకు మూల పదం, రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే సంస్కృతంలో ధాతువు అంటారు. ఆ ధాతువు నుంచి కాశీ అనేది పుట్టింది. అనగా ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ధగ ధగ వెలిగిపోతుంది. ఈ ప్రపంచమంతా ఏదో ఒకనాడు నాశనం అయిపోతుంది. మనమే పోతున్నాక అలాగే సృష్టి కూడా నశిస్తుంది. దాన్ని ప్రళయం అంటారు. ఆ కాలంలో చరాచర జగత్తులో ఎక్కడ దీపం ఉండదు, నక్షత్రాలు ఉండవు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఇంకోటి ఉండదు. అప్పుడు కేవలం కాశీ మాత్రమే ఆ చీకట్లో వెలుగుతూ ఉంటుంది కనుక దాన్ని కాశీ అన్నారు. అప్పుడు శివుడు తన శూలాగ్రం మీద దాన్ని పెడతాడు. అందుకని ఆ కాశీ ఎప్పటికీ నశించిపోని పట్టణం. ప్రపంచంలో అంత గొప్ప మోక్ష పక్షణం మరొకటి లేదు. సకల దేవతలు, జగదంబ, త్రిమూర్తులు అందరూ కలిసి కాశీ మోక్షభూమి అని చెప్పారు. నేను ఎన్నో పర్యాయాలు చిన్నప్పటి నుంచి కాశీ ఖండాన్ని ప్రవచనం చెప్పాను. అందువల్ల కాశీ మీద నాకు చిన్నప్పటి నుంచి పరమభక్తి, మహావ్యామోహం ఏర్పడింది. మా నాన్నగారు 1932లో అక్కడ చదువుకున్నారు. 1916లో పుట్టారు ఆయన. 1916 అంటే ఈ ఇంటర్వ్యూ చేసే నాటికి 107 సంవత్సరాల కాలం వచ్చేసింది. అప్పుడు 107 ఏళ్ల క్రితం పుట్టారు ఆయన. ఆయన 1916లో పుట్టారు. 16వ ఏట కాశీలో ప్రవేశించి, అంటే 1932లో చేరి 5 ఏళ్ళు అక్కడే ఉన్నారు ఆయన. ఆ 5 ఏళ్ళు అప్పుడప్పుడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపితమై నడుస్తున్న రోజులు. మహానుభావుడు మదనమోహన మాలవ్య గారు, ఆయనతో మా నాన్నగారికి మంచి సాంగత్యం ఉన్నది. జయశంకర్ ప్రసాద్ గారని హిందీలో గొప్ప కవి, ఎర్రగా గులాబీ రంగులో ఉండేవాడండి ఆయన. మా నాన్నగారు చెప్పేవారు అనమాట. అంటే మేము ఎలా జరుగుతాం, ఆయన ఎప్పుడో 1950s ఆ రోజుల్లోనే పోయినవాడు కదా, 50s 60s మధ్యలో పోయినవాడు ఆయన. ఆయన దగ్గర కూడా నాన్నగారు హిందీ చదువుకున్నారు. మైథిలి శరణగుప్త హిందీ కవి. అందుకే నాన్నగారికి హిందీలో అంత పాండిత్యం. ఆయన దయవల్ల నేను హిందీలో అవధానం చేయగలిగాను. ఆ జయశంకర్ ప్రసాద్ గారి గురించి చెబుతూ, గంగా నదీ తీరంలో ఆయన నేను కలిసి తిరిగేవాళ్ళం. ఆయన గులాబీ రంగులో ఉండి పాఠం చెబుతూ ఉంటే వింటూ ఉంటే శరీరం పులకించేది అనేవారు ఆయన. సంస్కృతం కొందరి దగ్గర చదువుకున్నారు, హిందీ ఆయన దగ్గర చదువుకున్నారు. ఇది కాక పార్సీ, అరబ్బీ, ఇన్ని భాషలు నేర్చుకున్నారు. 8 భాషలు వచ్చు నాన్నగారికి. 8 భాషల్లోనూ ఆరితేరిన వారు ఆయన. ఆ మహానుభావుడు కాశీ గురించి ఎన్ని చెప్పారండి నాకు. మేము ఆ గంగానది రేవుల్లో తిరిగాను రా నాయన. ఎన్నో విశేషాలు చూశాను, ఎంతోమంది ఋషులను చూశాను, మహానుభావులను చూశాను. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర శవాలు కాలిపోతున్నప్పుడు ఆ శవాల్లో ఉన్న ఆత్మలు ఏ లోకానికి వెడుతున్నాయో ఆయన కళ్ళారా చూడగలిగారు. ప్రభుదత్త బ్రహ్మచారి గారి గురించి మీరు ఎప్పుడన్నా గూగుల్లో సెర్చ్ చేయండి, దొరుకుతారు. చాలా గొప్పవారు. ఢిల్లీ దగ్గర వారికి పెద్ద ఆశ్రమం ఉన్నది. ఆయన హిందీలో భాగవతం రాశారు. అబ్బా ఏం గొప్పవాడండి ఆయన బాబోయ్. ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారు కాశీలో చాతుర్మాస్య దీక్ష చేశారు. అప్పుడు నాన్నగారి చేత భాగవతం చెప్పించారట. హిందీ వాళ్ళు మెచ్చేలా హిందీలో భాగవతం చెప్పటం, అది ఆలోచించండి ఒకసారి. ఆయన 16వ ఏట అక్కడికి వెళ్ళారు, 21వ ఏట తిరిగి వచ్చేశారు. ఈ మధ్యకాలంలో భాగవతం హిందీ వాళ్ళు వింటూ ఉండగా గంగానదీ తీరంలో చెబితే ఆ రోజుల్లో 1000 మంది ఉన్నారట ఆయన భాగవతం, మా నాన్నగారి భాగవతం. ఆ కాలంలో కృష్ణుడిని చూచారు నాన్నగారు. అక్కడ సాక్షిగోపాలుడు ఉంటాడు కదా, ఆదికేశవుడని గంగానది యొక్క ఘాట్లో తిరిగితే చివరికి ఎడితే దొరుకుతాడు. బిందుమాధవుడు క్షేత్ర పోషకుడు, కాలభైరవుడు, వీళ్ళందరినీ నాన్నగారు సంస్కృతంలో, హిందీలో, తెలుగులో 3 భాషల్లో కూడా శ్లోకాలు, దోహాలు, పద్యాలు రాసి స్తోత్రం చేశారు. మా నాన్నగారు యోగలింగేశ్వర అనే మొగుటంతో శివుడు ఏదో గొప్ప శతకం రాశారు. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటం గంగాధరుండైతివి, ఆ గంగా సంగమమేది లేదయినను, కాత్యాయనీ దేవి నిన్ను గోపించుచు నవ్వనాడునట, ఇంతుల్ కాంతుచే అన్య వామాంగీ రక్షణ సైతమొల్లరట, అవునా యోగలింగేశ్వర.
ఆయన ఎప్పుడో చిన్నప్పుడు రాసుకున్న పద్యం. గంగాదేవిని ఎప్పుడూ నెత్తి మీద పెట్టుకుంటావట. అయినా నీకు గంగతో భార్యా సంబంధం లేదు, కేవలం శిరస్సున ధరిస్తున్నావు లోకరక్షణ కోసం. అందుకే నిన్ను గంగాధరుడు అన్నారు. అప్పుడప్పుడు పార్వతి నీకేసి కన్నెర్ర చేసి నెత్తి మీద సవతం తెచ్చిపెట్టావా అంటుందిట. ఆవిడికి తెలీదా ఆయన ఎటువంటి వాడో ఆవిడెవరో, అయినా అప్పుడప్పుడు సవతిని తెచ్చావే అంటుందిట సరదాగా. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది, జగన్మాత అయినా తన భర్త ఇంకొక స్త్రీని కాసేపైనా రక్షించడం కోసమైనా తన పక్కన పెట్టుకుంటే ఆడవాళ్ళు చూసి సహించలేరట. అవునా అని మళ్ళీ ఆయన్నే యోగలింగేశ్వరుని అడిగారు ఆయన. ఆ అడుగుతున్నప్పుడు గంగా, పార్వతి, శివుడు నా ఎదురుండా కనపడి రాశాను ఆ పద్యం అని చెప్పేవారు ఆయన. ఇలా చాలా అద్భుతమైన పద్యాలు రాశారు ఆయన. కాశీ మహిమ గురించి ఆయన చెప్పినప్పుడే నాకు దాని మీద దృష్టి పడిపోయింది. అంటే ఆయన కొంచెం ఆలస్యంగా వివాహం చేసుకున్నారు. తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఒక ఋషి కనపడి, ఎట్టి పరిస్థితుల్లో నీ కోసం ఒక స్త్రీ ఎదురు చూస్తోంది, మహానుభావులు పుత్రులు పుట్టాలి, అందులో వెళ్ళంటే అప్పుడు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో 16లో పుట్టిన ఆయన 1947లో వివాహం చేసుకున్నారు. అప్పటిదాకా వివాహమే చేసుకోలేదు. 47లోనో లేకపోతే 1950లో వివాహం చేసుకున్నారు. అప్పుడు మా పెద్దన్నయ్య, తర్వాత మేమందరం 6 కొడుకులు పుట్టామనుకోండి. అదంతా ఇప్పుడు అప్రస్తుతం. కానీ మా అందరికీ చిన్నప్పుడు మా నాన్నగారు కూర్చోబెట్టి సంస్కృతం పాఠం చెబుతూ ఈ కాశీ గురించి ఎక్కువ చెప్పేవారు. కాశీలో కృష్ణుడు ఎక్కడ చదువుకున్నాడో చెప్పేవారు, కాలభైరవుడిని ఎలా పూజించాలో చెప్పేవారు. తాను చిన్నప్పుడు కాలినడకన కాశీకి వెళ్ళి అక్కడ చదువుకున్నవి చెబుతూ ఉంటే ఇక నా మనస్సంతా కాశీ 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 అని నిండిపోయింది. అలా వెళ్ళానమాట. మీకు పాత ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అందుకే నడిచి వెళ్ళిపోదామని బయలుదేరానని. శ్రీశైలం వెళ్తే అమ్మవారు కనపడిందని చెప్పాను అదనమాట. కాబట్టి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ విషయాలు ఇక్కడ చెప్పట్లేదు. కానీ అలా కాశీ మీద వ్యామోహం ఏర్పడింది. ఇది కాక నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక రుబ్బు రోలు ఉండేది. పూర్వకాలంలో ఇప్పుడులాగా మిక్సీలు లేవు కదా. ఓ రోల్లో పత్రం ఉండేది, అందులో మినప్పప్పు వేసి ఆ రోల్లో పప్పు రుబ్బేవారు. రుబ్బేసి కడిగి వెళ్ళిన తర్వాత మా అమ్మ, నేను అదే శివలింగం కింద భావించి దాన్ని కౌగిలించుకొని, నాన్నగారు కాశీ వచ్చారు, నేను కూడా కాశీ రావాలనుకుంటున్నాను, నన్ను కాశీ తీసుకెళ్ళవా? మార్కండేయుడు ఇలాగే శివలింగాన్ని కౌగిలించుకుంటే ఆయనకు ఆయువు ఇచ్చావు, నాకు కూడా ఆయువు ఇవ్వవా, కవిత్వం ఇవ్వవా అని కౌగిలించుకునేవాడండి. రాత్రిపూట 12 గంటలకి రోజు ఆ రుబ్బురోల్ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకొని ధ్యానిస్తూ ఉంటే ఎన్నోసార్లు రుబ్బురోల్లోంచి దర్శనమిచ్చాడు పరమాత్మ. ఈ అనుభూతులు అందరికీ చెప్పలేం. చెప్పినా నాస్తికులు దీన్ని ఇంకో రకంగా అంటారు. అయినా నా అనుభూతి నాది. నాకు కనపడ్డాడంటే మీకు వచ్చే నష్టం లేదు, కనపడలేదంటే వచ్చే లాభము లేదు. అలా పరమాత్మని పట్టుకుంటే నిన్ను ఎప్పటికైనా కాశీ తీసుకెడతానన్నాడు ఆయన. అండమే కాదు, అపూర్వ రీతిలో కాశీలో నేను ఇప్పుడు పీఠం ఏర్పాటు చేసుకునేందుకు సహకారం కూడా చేశాడు ఆ పరమాత్ముడు. ఆయన దయతో ప్రస్తుతం 2 విడతలుగా ఒక 132 గజాలు కొన్నాం. అందులో అద్భుతంగా ఏర్పాటు అవుతున్నది. కొద్ది రోజుల్లో పక్కది కూడా దొరుకుతుంది. దొరికితే నేను అనుకున్న రీతిలో అక్కడ ఆశ్రమం ఏర్పాటు అవుతుంది. ఈ ఆశ్రమం ఏర్పాటయ్యాక ఎక్కువ భాగం అక్కడే ఉండి నేను జపతపాలు చేసుకుంటాను అన్నమాట.